జీసస్ అంటూ తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు, శ్రీకరుడుగా దిగి వచ్చిన దేవాది దేవుడనియు, మరి నమ్మకమైన సాక్షిగా మనము నిలవబడి ఆయన యొక్క దివ్య సన్నిధిని కలిగి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యమును హృదయపూర్వకంగా స్వీకరించి ఆయన మహిమను ప్రకటించుటకు ఈ లోకములో సాక్షులముగా మనము బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరము యొక్క ఆరాధనలో పాలిపంపులు పొందవలసిందిగా దేవాది దేవుని నామంలో తెలియచేస్తూ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినై నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. థ్యాంక్ యూ జీసస్. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినై నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నవ వసంతమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెను. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపేను. నీ మహిమను ప్రకటింప కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. దేవానికి స్తోత్రాలు అని తెలియజేస్తూ, మరి గాలి తుఫానుల వంటి అలజడుల వంటి ఈ యొక్క సమస్యల గుండా మనము వెళుతూ ఉండగా, ఒకవేళ గూడు చెదరిపోయిన గువ్వ వలె నీవు ఉన్నావా? అయితే దేవాది దేవుడు తన యొక్క ప్రేమ కౌగిలిలో నిన్ను నింపి తన ప్రేమను వాత్సల్యం